Welcome to episode 2 of Psychiatry Through Time from SLMs to Community Care. Once upon a time, mental illness was not just treated, it was hidden. ఎవరికైనా వాయిసెస్ వినిపిస్తున్నాయి లేదా డిప్రెసివ్ సిమ్టమ్స్ ఉన్నాయి లేదా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు అంటే సొసైటీకి అర్థమయ్యేది కాదు. ఏదైనా విషయం మనకు అర్థం కాకపోతే మనకు ఫస్ట్ మొదలయ్యేది ఫియర్. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ హౌ కెన్ వీ హెల్ప్, ద సిస్టమ్ ఆస్క్డ్ హౌ డూ వీ రిమూవ్ దెమ్ ఫ్రమ్ సొసైటీ. అప్పుడే ఎస్ఎల్ఎం స్టార్ట్ అయ్యాయి. బయటకు చూడడానికి ప్రొటెక్షన్ ఏరియాస్ లాగా ఉన్నా బట్ ఫర్ పేషెంట్స్ దే వర్ ద ప్లేసెస్ ఆఫ్ ఐసోలేషన్, ఓవర్ క్రౌడింగ్ అండ్ లాస్ ఆఫ్ డిగ్నిటీ. చాలామంది ఇయర్స్, కొన్నిసార్లు లైఫ్ టైం అక్కడే ఉండిపోయేవారు. నాట్ బికాస్ దే వర్ డేంజరస్, బట్ దే వర్ మిస్అండర్స్టూడ్. కానీ సైకాట్రీ ఎక్కడితో ఆగిపోలేదు. డాక్టర్ స్టార్టెడ్ నోటీసింగ్ దట్ దిస్ మెంటల్ ఇల్నెస్ వాజ్ నాట్ జస్ట్ అ ర్యాండమ్ బిహేవియర్, బట్ దే వర్ స్పెసిఫిక్ ప్యాటర్న్స్. డిప్రెషన్ అంటే లేజినెస్ కాదు, సైకోసిస్ అంటే డ్రామా కాదు, యాంగ్జైటీ అంటే వీక్నెస్ కాదు, మేనియా అంటే జస్ట్ ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు. దే వర్ ద ఇల్నెసెస్ విచ్ కెన్ బి స్టడీ, డయాగ్నోస్డ్ అండ్ ట్రీటెడ్. హాస్పిటల్స్ కూడా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. స్ట్రక్చర్డ్ అబ్జర్వేషన్స్, dignity, talking therapies, later medications reduce the symptoms. Then came the biggest revolution. రికవరీ అనేది కేవలం హాస్పిటల్ వాల్స్ లోపలే జరగదు అని వరల్డ్కి అర్థమైంది. ఎందుకంటే హాస్పిటల్లో స్టేబుల్ అయిన రియల్ లైఫ్ బయట స్టార్ట్ అవుతుంది. ఫ్యామిలీ స్ట్రెస్, వర్క్ ప్రెషర్, రిలేషన్షిప్స్, లోన్లీనెస్, స్టిగ్మా యాడ్ అవుతాయి. అందుకే సైకాట్రీ కమ్యూనిటీ కేర్ వైపు షిఫ్ట్ అయింది. దట్ ఈస్ ట్రీట్మెంట్ ఇన్వాల్వ్స్ హోమ్ విజిట్స్, ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్, రీహాబిలిటేషన్ అండ్ రిలాప్స్ ప్రివెన్షన్. Goal is just not to control symptoms, it became helping people return to life with dignity, confidence, and belonging.